36 టీవీ న్యూస్. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరులు గోపాలరావును అడ్డుకున్న అక్బర్ నగర్ గ్రామస్తులు గో బ్యాక్ గోపాలరావు అంటూ వెళ్లగొట్టినారు గ్రామస్తులు. ఇక పోలీసులు రెవెన్యూ శాఖ తమ గుప్పెట్లో ఉందని కేసుల పేరుతో భయభ్రాంతులను గురి చేస్తున్నారని, ప్రభుత్వ భూములు కాపాడుకుంటామని, పేదల భూములకు అడ్డు రావద్దని, ప్రభుత్వ భూములు పేదలకే చెందుతాయని నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండలం అక్బర్ నగర్ గ్రామస్తులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అక్బర్ నగర్ గ్రామంలో గత కొన్ని నెలల తరబడి ప్రభుత్వ భూములు తమ్మవని చాలా మంది నాయకులు వచ్చి తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఇందులో భాగంగా బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరులు గోపాలరావుకు ఆదివారం నాడు రుద్రూరు గ్రామస్తులు అడ్డుకుని గో బ్యాక్ అంటూ వెళ్లగొట్టిన ఘటన చోటు చేసుకుంది. సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ పోలీసు రెవెన్యూ వ్యవస్థను గుప్పెట్లో ఉంచుకొని అక్రమ కేసులు పెడుతూ గ్రామ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని రుద్రూరు గ్రామస్తులు తెలిపారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదని, ప్రభుత్వ భూములు కాపాడుకుంటామని, ఈ భూములన్నీ పేదల భూములని, పేదలకు చెందేంత వరకు తాము కాపాడుకుంటామని, అక్రమ కేసులకు భయపడేది లేదని ఈ సందర్భంగా గ్రామస్తులు హెచ్చరించారు. గోపాలరావు గో బ్యాక్ అంటూ అక్కడి నుంచి నినాదాలు చేయడంతో గోపాలరావు వెళ్లిపోయినట్టు గ్రామస్తులు తెలిపారు. ఇక ఇదిలా ఉంటే అభివృద్ధికి నోచుకొని కిస్టోన్ రోడ్డు నిర్మాణ పనులను ఈ సందర్భంగా గ్రామస్తులు అధికారులను నిర్దేశారు. నెలల ధరపడి గోపాలరావు అనే వ్యక్తి ప్రజాప్రతినిధుల అండదండలతో జేసీబీలు తీసుకువచ్చి గ్రామ రెవెన్యూ భూములలో రావటం చాలా దారుణమని, ఇలా చేయడం సరికాదని గ్రామస్తులు సిబ్బందికి, కాంట్రాక్టర్లకు, నిర్వాహకులకు నిర్దేశారు. ఇది ప్రభుత్వ భూమి అని, ఇందులో మైన్స్ వారు, రెవెన్యూ శాఖ వారు రోడ్డు నిర్మాణ పనులు భాగంగా గతంలో మొరం కోసం అనుమతులిస్తే తాము అడ్డుపడ్డం లేదని, ఇక దానికి సంబంధించిన ప్రూఫ్స్ తమ వద్ద ఉన్న పరిస్థితులు ఉన్నాయని అన్నారు. ఇక ఇది ప్రభుత్వం అని అధికారులే తేల్చి చెప్పినప్పుడు గోపాలరావు భూమి ఎలా అవుతుందని ఆయన చెబితే మీరు ఎలా ఈ భూమిలోకి వస్తారని గ్రామస్తులు నిలదీయడం జరిగింది. ఇక ఇప్పటికైనా కిస్టోన్ సిబ్బంది, కాంట్రాక్టర్లు, నిర్వాహకులు తీర్మార్చుకోవాలని, ఇంకోసారి జేసీబీలు వస్తే సహించేది లేదని హెచ్చరికలను చేశారు. దీనికి సంబంధించిన విజువల్స్ ఒకసారి చూద్దాం. నా పేరు శ్రీనివాస్, అక్బర్ నగర్ గ్రామం. ఇక్కడ 246/1 సర్వే నెంబర్లో 1996-97లో నాదెండ్ల నాంచార్య చౌదరికి ఒక ఫ్రీడమ్ ఫైటర్ అని చెప్పేసి 5 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది. అట్టి భూమిని తర్వాత ఒక వేరే వ్యక్తులు ఎవరో కొన్నారంటే అది మాకు కూడా తెలియదు. తర్వాత వాళ్ళ కొడుకు పేరు మీద పట్టా చేసి పూర్ణచంద్రరావు, నాదెండ్ల పూర్ణచంద్రరావు పేరు మీద పట్టా చేసి, ఆ తర్వాత ఇంకొకళ్ళ పేరు మీద పట్టా చేసి, ఆ తర్వాత 2010లో గోపాల్ విఠల్ రెడ్డి అనే 2 వ్యక్తులు వచ్చారు. కాకపోతే 3 వ్యక్తులు కొన్నారంట ఆ భూమిని. అట్టి భూమిని ఆల్రెడీ 2010 నుంచే వాళ్ళు రాళ్ళు బ్లాస్టింగ్ కానీ కొంత భూమి చదును చేయడం కానీ జరిగింది. ఆ భూమిలో వరి పంట వేస్తున్నారు. ఒక లంబడైన ఆల్రెడీ దాంట్లో ఒక 4 మళ్ళీ ఏమో సాఫ్ చేస్తే దాంట్లో వరేస్తున్నాడు. ఆ పక్కనే 666 సర్వే నెంబర్, అంటే 666/1 సర్వే నెంబర్ వర్రి విఆర్ఏ గజ్జల శంకర్ అని చెప్పేసి ఆయన చెప్పడం కూడా జరిగింది. ఎప్పుడు 16 అక్టోబర్ రోజు గోపాల్ అనే వ్యక్తి, విఠల్ రెడ్డి, దళితులు ఎవరైతే ఉన్నారో మా సోదరులు, వీళ్ళందరూ మాకు భూములు లేవు, ఇది వరకు ఒక్కొక్కరికి 3 ఎకరాలు భూమి ఇచ్చిర్రు. ఆ 3 ఎకరాలు తీసుకున్న వాళ్ళు హాయిగా ఉన్నారు. మరి మాకు గుంట లేదు, ఇప్పుడు ఈ భూమి మాకు కూడా కావాలి, తలా 10 గుంటలు అరెకరమ కావాలని చెప్పేసి ఇలా మా దళిత సహోదరులందరూ వచ్చిర్రు. మరి దీన్ని సహకరించి తహసీల్దార్ గారు, సబ్ కలెక్టర్ గారు, కలెక్టర్ గారు వీళ్ళందరికీ సహకరించి తలా 10 గుంటలు అరెకరము దళితులైన గరీబ్ వాళ్ళందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దగ్గర ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండలం అక్బర్ నగర్ విలేజ్లో ఉన్నాం. ఇక్కడ 247, 246 సర్వే నెంబర్లో ఇక్కడ 5 ఎకరాల భూమి గురించి గత కొన్ని నెలల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి ఈరోజు ఇక్కడ గ్రామస్తులు ఏదైతే కబ్జాదారుడు ఉన్నాడో ఆ వ్యక్తితో వాగ్వాదాలు కానీ మరి నిలదీతల వర్షం కురిపిస్తున్నారు. మరి ఈ భూమి టోటల్గా ఇక్కడ 100 ఎకరాలు ఉంటాయనేది ప్రధాన సమాచారం. ఈ సమాచారం మేరకు ఈరోజు పక్క గ్రామాల్లో ఉన్న ఒక వ్యక్తి బడా లీడరు రాజకీయ అండదండలతోటి ఈరోజు ఈ భూమిని ఆక్రమించే కోణంలో పనిచేస్తున్నారని గ్రామస్తులు అంటున్నారు. ఎన్నో రోజుల నుంచి, ఎన్నో నెలల నుంచి ఈరోజు గ్రామస్తులను అడ్డుకోవడానికి పోతే ఈరోజు పోలీసు వ్యవస్థ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ స్పష్టత ఇవ్వకుండా దీని మీద తేటా తెల్లం చేయనీయకుండా నీరు గార్చే విధంగా నిర్లక్ష్యం చేస్తున్నారని, దీంతో గ్రామ ప్రజలు తీవ్ర మదనలో బాధపడుతున్నారని, ఈరోజు ఇలాంటి ఇష్యూను ఈరోజు రెవెన్యూ వ్యవస్థ కానీ ఈరోజు ప్రధానంగా తేటా తెల్లం చేయాలి. కానీ ప్రధానంగా ఇది ప్రభుత్వ భూమి అనేది వాస్తవం. కానీ దీని మీద రెవెన్యూ అధికారులు, ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ కానీ, ఇక్కడ ఉన్న ఆర్డీఓ కానీ, సబ్ కలెక్టర్ కానీ నిమ్మకు నీరెత్తినట్టు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రజలు చెప్తున్నారు. మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అనే కోణంలో చూస్తే ఆ బడా లీడర్కు ఇంకా బడా లీడర్లు ఒత్తిడి చేయడం వల్లనే ప్రధానంగా ఆయన రెచ్చిపోతున్నాడు అన్నది ప్రధాన సమాచారం. ఏది ఏమైనా ఈరోజు కూడా కీస్టోన్
కీస్టోన్ వారు సెంట్రల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రోడ్డు వెడల్ పనులు చేస్తున్నారు. ఆ కీస్టోన్ వారికి ఇక్కడ నుంచి మొరము మైనింగ్ శాఖ, రెవెన్యూ శాఖ కలిసి గతంలో కూడా తీసుకువెళ్తే గ్రామస్తులు సహకరించారు. కానీ ఈ కీస్టోన్ వారికి మచ్చిక చేసుకొని ఈ కబ్జాదారుడు వారి ద్వారా ఈరోజు జేసీబీ టిప్పర్ను తీసుకొచ్చి మొరం తవ్వే క్రమంలో కానీ లేవల్ చేసే క్రమంలో ఉంటే గ్రామస్తులు ఈరోజు వచ్చారు. మరి ఈరోజు గ్రామస్తులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఏదైతే మా గ్రామానికి సంబంధించిన ప్రభుత్వ భూమి ఉందో ఆ ప్రభుత్వ భూమి మాది, ప్రభుత్వ భూమి నిరుపేదలకు చెందాలి. 5 ఎకరాల భూమి ఆ కబ్జాదారు ఏ విధంగా మేము అప్పచెప్తాం, ఆయనకు ఆల్రెడీ భూమి ఉంది పక్కన, అది నిజం. కానీ దీని మీద రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్ మాకు న్యాయం చేయాలి. ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఇన్నేళ్ల నుంచి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఇన్నేళ్ల నుంచి గ్రామస్తులు పోరాటం చేస్తుంటే ఎందుకు ఇది చేస్తున్నారు? గ్రామస్తుల పట్ల ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని గ్రామ ప్రజలు ప్రశ్న వర్షం కురిపిస్తున్నారు. ఏది ఏమైనా రెవెన్యూ అధికారులు పూర్తిగా దీనిలో నిర్లక్ష్యం చేస్తున్నారు అనేది ప్రధాన విమర్శ వినిపిస్తుంది. పోలీసుల మీద ఒత్తిడి చేయడంతో పోలీసులు కూడా నిరాదరణ కేసులు చేసి ఇక్కడున్న యువకులను ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రధాన సమాచారం. మరి ఈరోజు ఇలాంటి దుస్థితి, ఈరోజు ఇంత ఘోరం అక్బర్నగర్ గ్రామం జరుగుతూ ఉంటే మరి ఇక్కడ ఉన్న బడా లీడర్లు కానీ పైస్థాయి జిల్లా కలెక్టర్ కానీ దృష్టి పెట్టాలని చెప్తా ఉన్నారు. ఈరోజు కీస్టోన్ వారు ఏదైతే జేసీబీ తీసుకొచ్చారో దాన్ని ఈరోజు గ్రామస్తులంతా అడ్డుపడే పంపించడం జరిగింది. ఈ భూమి మాకు దక్కేంత వరకు, చివరి వరకు గ్రామంలో నిరుపేదలందరూ 10 గుంట, 1 గుంట, అరెకరం, సుమారు 100 ఎకరాల భూమి మేమే ఇక్కడ చదును చేసుకొని కబ్జాలో ఉంటాం. ఎందుకు ఉంటాం అని అంటుంటే చట్టపరంగా ఈరోజు అధికారులు దీని మీద నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి, అధికారులు దీని మీద సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు కాబట్టి ప్రజలు ముందుకొచ్చి మేమే కబ్జాలో ఉంటాం, రేపటి నుంచి ఇదే పని మీద ఉంటామని గ్రామస్తులు చెప్తున్నారు. గత 4 సంవత్సరాల నుంచి ట్రాక్టర్కి 250 చొప్పున, టిప్పర్కి 500 చొప్పున వేబిలిచ్చి ఇక్కడ నుంచి మొరం చుట్టుపక్కల గ్రామాలకి తరలించడం జరిగింది. దానికి పూర్తిగా అంటే తహసీల్దార్ గారి సిగ్నేచర్తో ఉన్న వేబిల్లే నడిచినాయి, కొన్ని దొంగచాటుగా కూడా నడిచినాయి. అయితే ఆ తర్వాత 2025లో కీస్టోన్ వాళ్ళకి స్వయంగా తహసీల్దార్ మేడం 246 సర్వే నెంబర్లో 2 ఎకరాల భూమి ఇచ్చిన అన్నారు. అదే భూమిని మైనింగ్ వాళ్ళు రెవెన్యూ ల్యాండ్ అని చెప్పేసి ఇచ్చిన పేపర్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. కావాలంటే ఒకవేళ గోపాల్, విఠల్ రెడ్డి, సత్యనారాయణ కొన్న భూమి అయితే వాళ్ళ పేరు మీద ఇవ్వాల్సింది కదా, రెవెన్యూ ల్యాండ్ అని ఎందుకు ఇచ్చిర్రు అని గ్రామస్తుల పరంగా నేను ప్రశ్నిస్తున్నా. అవసరమైతే దళితుల కోసం కలెక్టర్ దగ్గరికి వెళ్తాం, చావడానికైనా సిద్ధం. లాస్ట్ ఒక చిన్న విన్నపం మా పరంగా, సరే గోపాల్ నాది 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 అంటున్నాడు కదా, అదే వ్యక్తి అతని పేరు మీద పట్ట కాబట్టి మేము చిన్నపిల్లలం, పూర్వీకులు ఉన్నారు పెద్దలు, అదే సమక్షంలో మా గ్రామ పంచాయతీ సమక్షం ముందు అతనే వచ్చి అసలు ఆయన ల్యాండ్ ఎక్కడుంది, ఆయనకు పట్ట ఎక్కడుంది పక్కా వచ్చి మా ఊరు పెద్దల ముందు, మా గ్రామ పంచాయతీ ముందు తెలుసుకోమను. ఈ దొంగచాటున అట్టుపోయి పెట్టడం, మేము రాగానే వెళ్ళిపోవడం ఇవి కాదు. ఆయనకు అంత కరెక్ట్ ఉంటే గ్రామ పంచాయతీ ముందు వచ్చి మాట్లాడమని ఇదే విషయం. మేము లేనప్పుడు బండ్లు తేవడం, మేము రాగానే వెళ్ళిపోవడం ఇది కాదు. గ్రామ పంచాయతీలో కరెక్ట్ వచ్చి మాట్లాడమను. ఆయన ఏముంది, ఏడుంది పట్ట తెలుస్తుంది కదా, వాళ్ళు చెప్తారు కదా గ్రామ పంచాయతీలో. ఇప్పుడు మీరు ఇంత అంటున్నారు, ఏదైతే ఆయన ఒక పెద్ద లీడర్కు రైట్ హ్యాండ్ అంట, ఆ రైట్ హ్యాండ్ ఉండడం వల్లనే ఆయనకు అన్ని అధికారులపై కూడా ప్రెషర్ ఉందంట. టోటల్గా చూస్తుంటే ఇక్కడ ఉన్న కొంతమంది లీడర్లు కూడా ఆయనకు వత్తాసు బలికి ఈ భూమి ఆయనకు అప్పచెప్పడంలో ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారంట. మీ ఊర్లోనే వాళ్ళు ప్రేక్షక పాత్ర పోషించిన సందర్భంలో వారిని కూడా మీరు క్వశ్చన్ చేయాలి కదా, వారు లేనప్పుడు ఈయన ఎందుకు వస్తాడు? సరే వీళ్ళ కోసం కూడా పోరాడి చేస్తాం. వీళ్ళు మమ్మల్ని కాదని వాళ్ళకి ఇచ్చారనుకో, లోపాయకారకంగా చేస్తున్నప్పుడు ఆయన ఎట్లా రెచ్చిపోడు అని అంటున్నారు కొంతమంది అంటున్నారు. ప్రాణాలు తీయడానికైనా సిద్ధం, ప్రాణాలు ఇయ్యడానికైనా చట్టం కాదు కదా అది, ప్రాణాలు తీయడము తీసుకోవడం అది చట్టం కాదు కదా. చట్టపరంగా ఏం చేస్తున్నారని వాళ్ళు చట్టపరంగా చేస్తున్నది అది. చట్టపరంగా పట్ట ఎక్కడ ఉంది, ఇప్పుడు ఆక్రమించే భూమి ఎక్కడ ఉంది? చట్టపరంగా అంటే ఇప్పుడు రెవెన్యూ మీద కానీ పోలీసు వ్యవస్థ మీద కానీ బడాబాబుల బాగా ఒత్తిడి ఉంది. అంటే ప్రజలకు న్యాయం చేసి బడాబాబులని పెంచుతారా వీళ్ళు? ఇదే మాట మీద ఉంటారా? ఈ భూమి మీరు ఇది చేసే కోణంలో ఉంటారా, లేకుంటే మీరు కూడా వాళ్ళకు ఇది చేసి లాస్ట్ వరకు బెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కై చూస్తూనే ఉండండి ఈ 6 టీవీ న్యూస్.